హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రసవత్తరమైన పోరుకు సిద్ధమైంది. గుజరాత్ టైటన్స్తో గురువారం ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్లో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో నిలిచింది హైదరాబాద్. ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకోవాలంటే కనీసం సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ అయినా గెలవాల్సి ఉంటుంది. చివరి 2 మ్యాచ్లను మెరుగైన రన్ రేటుతో విజయం సాధిస్తే టాప్ 2లో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే టాప్ 2 ప్లేస్పై గురిపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిపే లక్ష్యంగా సిద్ధమవుతుంది. చివరి 2 మ్యాచ్లు హోమ్ గ్రౌండ్లోనే జరుగుతుండటంతో ఆరెంజ్ ఆర్మీకి కలిసొచ్చే అంశం. లక్నో సూపర్ జాయింట్స్తో జరిగిన గత మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల భారీ తేడాతో గెలుపొందింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లోనే ఛేదించింది. ఇదే జోరును గుజరాత్ టైటన్స్పై మ్యాచ్లోనూ కూడా కొనసాగించాలని సన్ రైజర్స్ భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్కు 8 రోజుల గడువు దొరకడంతో ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ భారత్ను విడిచి దుబాయ్కి వెళ్లారు. ఫ్యామిలీతో విశ్రాంతి సమయాన్ని గడిపేందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే గత రాత్రి కమిన్స్, హెడ్ హైదరాబాద్కు చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటన్స్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక మార్పు చేసే అవకాశం ఉంది. లక్నో సూపర్ జాయింట్స్ మ్యాచ్లో విజయకాంత్ను తుది జట్టులోకి తీసుకోగా అతను పెద్దగా ప్రభావం చూపలేదు. కట్టదిడ్డగా బౌలింగ్ చేసిన వికెట్లు తీయలేదు. ఈ క్రమంలోనే అతని స్థానంలో న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ను ఆడించే అవకాశం ఉంది. గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్, కీపింగ్, ఫీల్డింగ్ చేయగలడు. జట్టులోని ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిన ఆరెంజ్ ఆర్మీ ఈ 4D ప్లేయర్ను మాత్రం బెంచ్కే పరిమితం చేసింది. కీలక మ్యాచ్ల్లో అతని అవుట్ ఆఫ్ సిలబస్గా బరిలోకి దించాలని భావిస్తోంది. గుజరాత్ టైటన్స్ మ్యాచ్లో అతను తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇది మినహా తుది జట్టులో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆడనుండగా నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షహబాద్ అహ్మద్ మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు. ఇక ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాడ్కర్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. అభిషేక్ శర్మ, నటరాజ్లను ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోనున్నారు.